నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు షష్ఠ గ్రహ కూటమి వస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. అవును. అయితే జనాలు భయపడుతున్నారు. దానివల్ల మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అని ఒకసారి మొత్తంగా వివరించండి అది ఏంటి అని. తప్పనిసరిగా నాన్న. షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు మీనరాశిలో జరగబోతుంది. ఇక్కడ ముఖ్యంగా 6 గ్రహాలు ఒకటే స్థానంలో ఉండడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఉమ్, చంద్రుడు, రవి, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాలు. ఉమ్, వీటిల్లో కొన్ని చెడు ప్రభావం కలిగినటువంటివి అయితే కొన్ని మంచి ప్రభావాన్ని కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా మనం తీసుకుంటే కొన్ని రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇబ్బంది నాన్న. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ముఖ్యంగా ఉమ్, వాళ్ళకి ఏ రాశిలో అయితే ఈ షష్టగ్రహ కూటమి కలుగుతుందో మీనరాశి వాళ్ళకి వీళ్ళకు కూడా ప్రమాదకరమే కొంతవరకు. అలాగే అర్ధాష్టమ స్థానం అయినటువంటి ధనస్సు రాశి వారికి కూడా తప్పనిసరిగా. వీటితో పాటుగా మేషరాశి వారికి ద్వాదశ స్థానంలోకి ఈ గ్రహ కూటమి జరుగుతుంది. ఉమ్, వీటి వల్ల అనుకున్న పనులు దూరం అవ్వటం, అనుకున్న సమయానికి అవ్వలేకపోవడం, పనులు అవ్వకపోవడం, అనారోగ్య సమస్యలు, అలాగే పరువుకి సంబంధించి అంటే మనకు ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్ అనేది జనాల్లో తగ్గిపోవటం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన కలగటం, కొంతమందికి వాహన ప్రమాదాలు జరగటం, ఇలాంటివన్నీ కూడా సూచించబడుతూ ఉన్నాయి ఈ 4 రాశుల వాళ్ళకి. మేష, సింహ, రాశి. మీన, ధనస్సు ఈ 4 రాశుల వాళ్ళకి కూడాను ఈ షష్టగ్రహ కూటమి కొంత నష్టం చేకూర్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. తద్వారా వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ రాసుల వారీగా ఈ విధంగా చూసుకుంటే యావత్ ప్రపంచానికి ఏమైనా నష్టమా లాభమా అలాంటి విషయానికి వస్తే 6 గ్రహాల కలయిక, దాంట్లో శుభగ్రహాలు కొన్ని, నీచగ్రహాలు కొన్ని. ఉమ్, ఇప్పుడు గురుస్థానంలో శుభగ్రహాలు కొంతవరకు మంచిని చేయగలుగుతూ ఉంటే, ఇప్పుడు చెడ్డవాళ్ళ పక్కన ఉంటే మంచివాళ్ళు కూడా చెడిపోతారన్న సామెత నిజమైనట్లు ఉమ్, మిగిలిన గ్రహాలు, నీచగ్రహాలు కూడా ఈ శుభగ్రహాలు ఇవ్వగలిగినటువంటి శుభస్థితిని కూడా ఇవ్వలేక యావత్ ప్రపంచానికి ఒకంత భయాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అవును. మనం సైంటిఫికల్గా చూసుకున్నా కూడా గ్రహాల కదలికను బట్టి మన భూమి మీద కదలికలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి మీద అమావాస్య పున్నమి వచ్చేటప్పుడు సముద్రాలు కూడా లోపలికి వెళ్ళడం బయటకు రావడం జరుగుతుంది కదా. ప్రశాంతంగా ఉండడం, ఉద్ధృతంగా ప్రవహించడం, ఈ రకమైనటువంటివన్నీ కూడా కలుగుతూ చూస్తూ ఉంటాం మనం. అంటే భూమికి సంబంధించిన అంటే భూమి మీద వాటి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే భూమి మీద ఉండేటువంటి జీవరాశులన్నిటికీ కూడా వాటి ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది తప్పనిసరిగా. ఉమ్, ఆ విధంగా చూసుకుంటే మనకి కరోనా వచ్చే ముందు జరిగినటువంటి గ్రహాల కలయిక కొన్ని వైరస్లని సృష్టింపబడితే ఇప్పుడున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే మనం మళ్ళీ కరోనా లాంటి ఇంకో వ్యాధిని చూసే ఇంకొక అవకాశం. కొత్త వైరస్ మరలా చైనా వారు అందరికీ అందించబోతున్నారు బహుమతిగా. ఉమ్, అందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇక్కడ చైనాలో తయారు చేసేటువంటి వస్తువులకు గ్యారంటీ ఉండదు, కానీ ఇలాంటి వైరస్లకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గ్యారంటీ ఉంటుంది అవును. తప్పనిసరిగా. ఈ వైరస్ అనేది ఒక మాట చెప్పాలంటే అంత ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి కాదు. అలా అని చెప్పి ఏదో తేలికపాటి ఇది కదా అని చెప్పి తీసేయడానికి లేదు. ఉమ్, బాగా ప్రమాదకరంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యవంతుల్ని అనారోగ్యవంతులుగా తయారు చేయడానికి అవకాశం కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి ముఖ్యంగా ఆల్రెడీ ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, షుగరు, బీపీ, ఉమ్, ఈ బ్లడ్ రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరికగా చెప్పుకోవచ్చు ఈ షష్టగ్రహ కూటమి. అవును. వీటిల్లో శని కలుస్తున్నాడు, రాహువు కలుస్తున్నాడు, దాంతోపాటు చంద్రుడు, రవి, ఎవరైతే ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళో వాళ్ళు నీచబడిపోతున్నారు రాహువుతో. దానివల్ల ఈ రాహువు క్రిమికీటకాదులకు ఎక్కువగా ఇది వహిస్తూ ఉంటుంది, అధికారం వహిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అంటే వైరస్ ఏదో ఒక గాలి ద్వారా వచ్చేటువంటిది అని చెప్పుకోవడానికి అవకాశం లేకపోయినా
క్రిమికీటకాదులు కుడుతూ ఉంటాయి చూడండి, దోమలు కుడుతుంటే డెంగ్యూ అని అవి ఇవని వస్తుంది. మలేరియా వస్తుంటాయి. అలాంటి వాటిల్లో అధిక ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ప్రబలడానికి, అది ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, యావత్ ప్రపంచానికి కూడా గ్యారంటీగా తప్పనిసరిగా ఏదైనా గడ్డు కారణంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాటి నివారణ అంటే వ్యాధి వస్తేనే కదా ముందు కనిపెట్టేది. మొన్నటిదాకా కరోనా, దాని ముందు ఈ వ్యాక్సిన్స్ లేవు. కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఏంటనేది కనిపెట్టాం, అవునా? అట్లానే దానికి ముందు నివారణ ఏంటి అంటే మనం జాగ్రత్తగా వాతావరణాన్ని కాపాడుకోవటం, ఇంట్లో పచ్చదనాన్ని పెంచుకోవటం, ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, జీవన విధానాన్ని మార్చుకోవటం, జీవన శైలిని. అలాగే ముఖ్యంగా మనం నిద్రించేటువంటి సమయం నిద్రకి కేటాయించడం, ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు తినటం. ఏదో పిచ్చి నీళ్ళు కనబడుతున్నాయి ఇప్పుడు. నిజంగా సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు నాన్న, పిజ్జాలు, బర్గర్లు, అవి ఇవి, కాఫీ, మిషన్ కాఫీలు, వీటితోనే కదా వీళ్ళంతా జీవనం వెళ్ళబుచ్చుతుంది. వాటి ద్వారా ఏమవుతుంది, వాళ్ళు అనుకుంటున్నారు ఆ సమయానికి ఆకలి తీరుతుందని. ఆకలి రోగానికి ఆకలిని పెంచుతున్న సంగతి ఎవరూ ఆలోచించట్లేదు. అవి జీర్ణం కాక, ఇప్పుడు జీర్ణం కాకపోతే ఏమవుతుంటుంది, లోపల మల్లం పెరిగిపోతూ ఉంటుంది, ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఆయాసం పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లాంటివి చిన్న చిన్నవి ఏదైనా వచ్చినా కూడా తట్టుకోగలుగుతామా? ఇప్పుడు సన్నగా ఉన్నవాడిని ఒక నెట్టు నెడితే కింద పడిపోతాడు. అదే బలంగా ఉన్నవాడిని అయితే, బలం అంటే లావు కాదు, దృఢంగా పటిష్టంగా ఆరోగ్యవంతంగా ఉన్నవాడిని ఏం చేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి ముందు నుంచే రాబోయే ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ముందు నుంచి మనం జాగ్రత్తలు పడుతూ, ముఖ్యంగా ఈ స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అవును, రాహుగ్రహం వల్ల. అంటే ఇక్కడ సైంటిఫిక్గా చెప్తున్నాము, ఆరోగ్యపరంగా డాక్టర్స్ చెప్పేటువంటి విధానంగా చూసుకుంటే ఒకటి. అలాగే రాహువు అంటేనే ధూము, రాహుగ్రహం అంటేనే ధూము అని. అందులో శనితో కలుస్తున్నాడు, చంద్రుడితో కలుస్తున్నాడు, రవితో కలుస్తున్నాడు, బుధుడితో కలుస్తున్నాడు. ఇన్ని గ్రహాలతో కలిసి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి రోగాలకి ఉండేటువంటి ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే లోపల బోన్స్ దెబ్బతినేటువంటి పరిస్థితులు, రక్తము, ఎముకలు, వీటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించేటువంటి వైరస్లు రాబోతున్నాయి. షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాసుల వాళ్ళకి నష్టం వాటిల్లబోతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవడం అనేది మంచిది. ఆహారపు అలవాట్లు, నిద్ర సమయం తక్కువ 8 గంటలు నిద్రపోమని చెప్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, తెల్లవారుజామున 3ంటికి దుప్పటి కప్పుతాడు, 10 గంటలకు లేస్తాడు, 10:30, 11ంటికి లేస్తాడు. సూర్యోదయం కాకముందు నిద్ర లేచి స్నానం చేయమని మనం చూస్తూ ఉంటే సూర్యాస్తమయం వేళకి లేచేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా అలానే ఉన్నాయి నాన్న. నైట్ డ్యూటీలని, సాయంత్రం 6ంటికి ప్రారంభమవుతుంది, పొద్దున 6ంటికి అయిపోతుంది. వాడు మరి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రాత్రంతా నిద్ర లేకపోతే ఆరోగ్యం ఏమవుతుంది, సంతానలేమి, వైవాహిక సంబంధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటి వల్ల కేవలం వాటిని కొంతవరకైనా మనం కాపాడుకోగలిగితే మనం రాబోయేటువంటి సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి, ఇంట్లో పచ్చదనాన్ని పెంచుకోండి, చక్కగా కార్బన్ డైఆక్సైడ్ పోయి ఆక్సిజన్ వచ్చేట్టుగా మంచిగా వెలుతురుగా ఉండేట్టుగా. మన ఇళ్లలో చూడండి రూములు మొత్తం బ్లాక్ చేసి ఉంటాయి, అదే రికార్డింగ్ రూమ్స్ ఉన్నట్టు. ఆ ఏసీ గాలి తప్పితే ప్రకృతి సిద్ధమైన గాలి ఎవరు పిలుస్తున్నారు నాన్న? దానివల్ల రోగాలు సగం వస్తున్నాయిగా. స్కిన్ ఎంత సెన్సిటివిటీ అయిపోతుంది స్కిన్. కొన్ని రోజులు చివరికి అమెరికన్స్ స్కిన్ మీద వాళ్ళకి మచ్చలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో వచ్చేస్తాయి. ఏసీకి అలవాటు పడి బయట ఎండ పొడ కూడా పడలేవు. చివరికి ఏదో అంతరిక్షంలో వ్యోమగాములు వేసుకొని తిరుగుతారు చూడండి, ఆ టైప్లో డ్రెస్సులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అవి కూడా తయారవుతున్నాయి నాకు తెలిసి, అవునా? కాబట్టి అంత సెన్సిటివిటీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎండ పొడ పడాలి మన వంటి మీద, పడకపోతే మనకు ఆరోగ్యం. మొక్కలే పెరగవు ఎండ పొడ పడకపోతే. అంటే మన మానవ శరీరంలో ఇంత జీవన విధానం, చక్కటి జీవన విధానం, అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని భగవంతుడు ఇస్తే దాన్ని అనారోగ్యాల పాలు మనం చేసుకుంటున్నాం. రాబోయేటువంటి ప్రమాదాలు ఇట్లాంటివి ఇంకా చాలా చాలా రాబోతున్నాయి భవిష్యత్తులో. కాబట్టి జాగ్రత్తగా జీవన విధానాన్ని మార్చుకొని మంచిగా ఉండడం అనేది మంచిది.